హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా ఆఫీషియల్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో మీరందరూ ఇప్పటికే థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీకు అర్థం అయిపోయే ఉంటుంది. ఏం లేదండి, రెండో శ్రావణ శుక్రవారం పూజ చేశాను నేను ఇంట్లో. సో అట్లా అనేసి ఒక వీడియో క్యాప్చర్ చేయాలనిపించింది, నేను చేశాను అనమాట. నేను ఎలా చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అందుకే ఈ వీడియో అనేది తీశాను. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. అండ్ లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కదా. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, వీడియోకి లైక్ చేయండి. అండ్ నా నుంచి ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే మనం ఎప్పుడైనా పూజ చేసే ముందు బొట్టు అయితే పెట్టుకోవాలండి. బొట్టు పెట్టుకున్న తర్వాతనే పూజ అనేది స్టార్ట్ చేయాలి. సో చూడండి, అండ్ నేను ఫస్ట్ బొట్టు పెట్టుకున్న తర్వాత అయితే పెద్ద రాగి చెంబు అనమాట. అది వచ్చేసి మనం గల్మ బయట పెడతామన్నమాట. గుమ్మము ఇటు సైడ్ వాళ్ళకి గుమ్మం బయట పెడతాము. అక్కడ చిన్న ముగ్గు వేసేసి రైట్ సైడ్లో దాంట్లో రాగి చెంబులో వాటర్ వేసి ఒక 2 పువ్వులు వేసేసి ఇంకా అలా పెట్టాలి. ఆ వాటర్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకెళ్ళి ఏదైనా చెట్లు ఉన్న ప్లేసెస్లో పోసేసేయాలి. అట్లా డైలీ చేస్తూ ఉండాలన్నమాట, చాలా మంచిది. ఎంట్రన్స్ బయటనే పెట్టాలన్నమాట అది వచ్చేసి. సో చూడండి, ఇంకా అది అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసి అమ్మవారి ఫోటోలకు కానీ దేవుళ్ళకి అందరికీ మంచిగా గంధము కుంకుమ పెట్టేసి అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా బొట్టు పెట్టకుండా చేయొద్దండి. చాలామంది దీపాంతలకి అండ్ దీపాంతల కింద అయితే ప్లేట్స్ పెట్టరు. అట్లా డైరెక్ట్గా అయితే దీపాంతలు పెట్టొద్దు అనమాట. ఖచ్చితంగా దీపాంతల కింద అయితే ప్లేట్స్ ఉండాలండి. చూడండి, ఇంకా నేనైతే ఇట్లా బొట్లు పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి అసలు ఈరోజు అసలు నేను ప్రసాదం ఏం చేయలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా మా వారికి చెప్పేసి నేను అట్టి పండ్లు తెప్పించాను అనమాట. ఈరోజు నాకు మొత్తం డబల్ పనే అయిపోయిందండి. ఒకటి చేద్దామంటే ఇంకొకటి అయింది, ఎందుకో తెలీదు. దానికి ముందు రోజు నైట్ బాగానే అనుకున్నాను, బాగా మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి. కానీ ఏంటో తెలీదు, మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టుగా అయిపోయిందనమాట. సో ఇంకా ఫాస్ట్గా అయితే పూజ చేసుకుని నా పూజ చేసే గ్యాప్లో అయితే మా పాప పూలన్నీ తీసి కింద పడేసిందండి. చెప్తున్నాను కదా, నేను ఒక పని చేస్తే మా పాప ఒక 100 పనులు పెడుతుంది అనమాట నాకు రెడీగా. సో ఇంకా అట్టి పనులు అయితే పెట్టేసుకున్నాను. అన్నీ ఫస్ట్ నేను రెడీ చేసేసుకుంటానండి. ఫస్ట్ దేవుళ్ళకి పట్టాలకి ఏమంటారు బొట్లు పెట్టేసుకుంటాను. దాని తర్వాత దీపాంతాల్లో ఒత్తులు వేసేసుకొని ఆయిల్ పోసేసుకుంటాను. బయట కూడా తులసమ్మ దగ్గర ముగ్గేసేసుకొని అక్కడ కూడా బొట్లు పెట్టేసుకొని గల్మకు కూడా మనం మంచిగా పసుపు రాసి నీట్గా బొట్లు పెట్టేసుకొని వస్తానన్నమాట. చూడండి, ఇంకా అన్నిటి దగ్గర పట్టాలకి అండ్ కింద మంచిగా పూలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మీరందరూ ఈ రెండో శ్రావణ శుక్రవారం ఎట్లా చేసుకున్నారు పూజ అనేది నాకు, అండ్ ఇంకా ఏమేమి స్పెషల్ చేశారు అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. అబ్బా నేనైతే ఏం చేయలేకపోయాను, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. మా పాప అయితే అస్సలు పూజ చేయనివ్వట్లేదు, నాకు అంత సతాయిస్తుంది అనమాట. సో నాకు తోచిందని చెప్పేసి నేను చేసేసాను అనమాట. చూడండి, అండ్ ఇంకేం లేదండి, ఇంకా చూస్తూనే ఉండండి. ఎంతకని ఇస్తాం వాయిస్ ఓవర్, మీకు కూడా లాగ్ అనిపిస్తుంది. చూస్తూనే ఉండండి. చూడండి, నేనైతే అసలు నిజంగా నాకు పూజ చేసుకోవాలంటే మనసు మొత్తం ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. పూజ చేసుకుంటే ఇంట్లో కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ పీస్ఫుల్లే వేరు పూజ చేసుకుంటే. చూడండి, ఇంకా లాస్ట్కి నా పూజ అయితే అయిపోయింది. ఎంత చక్కగా కనిపిస్తున్నారు చూడండి దేవుళ్ళు అయితే, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మీరందరూ ఎట్లా చేశారు? అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూడండి, ఇంకా లాస్ట్లో అయితే ఏమంటారు దాన్ని, సాంబ్రాణి అయితే వెలిగిస్తున్నాను. అప్పటిలోపు నేను బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. కానీ అక్కడ వీడియో క్యాప్చర్ చేద్దామంటే మా పాప అసలు చేయనీయట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే వీడియో క్యాప్చర్ చేయలేదు, ఏమనుకోకండి. సో చూడండి, అండ్ చిన్న రాగి చెంబు పెట్టాను కదా, దాంట్లో కూడా నేను వాటర్ వేసి పెట్టేసుకుంటాను అనమాట. వాటర్ వేసి దాంట్లో చిన్న తులసి ఆకులు అనేవి వేయాలండి, చాలా మంచిది. అండ్ లాస్ట్లో ఇంకా గంట అయితే కొట్టేశాను. సో నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా, లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పటివరకు నా వీడియోస్ చూసి నా లైవ్కి వచ్చి నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. అండ్ లాస్ట్లో నేను ఒక చిన్న పిక్ పెట్టాను, చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.